ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 18వ వచనం నుండి 20వ వచనం వరకు. నేటి మొదటి పట్టణంలో ఇర్మియా ప్రవక్త మీద జరిగిన కుట్ర గురించి మనం చదువుకుంటున్నాం. దేవాది దేవుడు ఇర్మియా ప్రవక్తను ఎన్నుకున్నాడు. తన యొక్క ప్రవక్తగా ఎన్నుకుని తన యొక్క సందేశాన్ని ప్రజలకు తెలియచేయమని ఆజ్ఞాపించాడు. దేవుని యొక్క సందేశాన్ని ప్రజలకు వినిపించినప్పుడు ప్రజలు ఇర్మియాను వ్యతిరేకించారు. ఇర్మియా యొక్క బోధనను వ్యతిరేకించారు. ఎందుకంటే వారి యొక్క అవినీతిని ఖండించాడు, వారి యొక్క అన్యాయాన్ని, అధర్మాన్ని ఖండించి ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, అందులకు ఇర్మియా మీద వారు కుట్ర చేశారు. ఇర్మియాను అడ్డు తొలగించుకోవాలని, ఇర్మియాను తుదముట్టించాలని వారు ప్రయత్నం చేశారు. అందుకనే ఇర్మియా దేవునికి మొరబెట్టుకుంటున్నాడు. దేవా, నేను వారి పక్షాన నీకు మొరబెట్టాను, వారిని శిక్షించవద్దని వారి తరపున నేను ప్రార్థన చేసిన వారు నాకు కీడు తలపెడుతున్నారు అని ప్రార్థన చేసి ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, అప్పుడు ప్రజలు మనము ఇర్మియా మీద కుట్ర పన్నుదము, అతడు లేకున్నను యాజకులు మనకు ఉపదేశము చేయుదురు, జ్ఞానులు సలహా ఇత్తురు, మనము అతని మీద నేరం మోపుదము, అతని బోధనలు పెడచెవిని పెట్టుదము అని పలికిరి. అప్పుడు ఇర్మియా దేవునికి మొరబెట్టుకుంటున్నాడు, దేవుని ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నేను ఆపదలో ఉన్నాను, కష్టంలో ఉన్నాను, ప్రజలందరూ కూడా నాకు వ్యతిరేకంగా వారు కుట్ర చేస్తున్నారు, నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నారు, నీవే నాకు దిక్కు అని దేవుణ్ణి వేడుకుంటున్నాడు. ప్రియా మిత్రులారా, ప్రభు, నీవు నా పలుకులు ఆలింపుము, నా విరోధులు ఏమి చెప్పుచున్నారో వినుము. మీరు నాకు కీడు చేయుదురా? వారు నన్ను కోలత్రోయుటకు గోతిని త్రవిరి. నేను నీ సమక్షమన నిలిచి వారి పక్షమన నీకు మనవి చేసి నీ కోపమును శాంతింపచేసినని జ్ఞప్తికి తెచ్చుకున్నాము. ఇర్మియా ప్రవక్త ప్రజల తరపున ప్రార్థన చేశాడు. ప్రజల మీదకు రావలసిన శిక్షను తొలగించి ఉన్నాడు తన యొక్క ప్రార్థన ద్వారా. ప్రియా సహోదరి సహోదరులారా, తనకు కష్టకాలంలో దేవునికి మొరపెట్టుకుంటున్నాడు. దేవా, నేను నీ యొక్క చిత్తాన్ని పాటించాను, నీ సందేశాన్ని వారికి తెలియచేశాను, కానీ వారు నన్ను చంపాలని చూస్తున్నారు, నీవే నాకు శరణము, నీవే నాకు దిక్కు అని మొరపెట్టుకుంటున్నాడు. మన జీవితంలో కూడా మన శత్రువులు మనకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటారు. ముఖ్యంగా మనము నీతికి, న్యాయానికి, ధర్మానికి కట్టుబడి జీవించినప్పుడు శత్రువులు మనకు వ్యతిరేకంగా కుట్ర చేస్తూ ఉంటారు. ప్రియా సహోదరి సహోదరులారా, మనము అటువంటి సమయంలో ఇర్మియా ప్రవక్త వలె దేవుని చెంతకు వెళ్ళాలి, దేవుని యొక్క ఆశ్రయం తీసుకోవాలి, దేవుని యొక్క సహాయం తీసుకోవాలి. ప్రియా సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 20వ అధ్యాయము 17వ వచనం నుండి 28వ వచనం వరకు. నేటి సువిశేషములో యేసు ప్రభు తన యొక్క శ్రమల గురించి, మరణము గురించి, ఉత్థానం గురించి తెలియజేస్తున్నారు. ఒక రోజున యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో యెరూషలేముకు ప్రయాణమై వెళ్తున్నారు. మార్గ మధ్యములో ప్రభు తన యొక్క మరణ ఉత్థానాల గురించి వారికి తెలియజేస్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ఇదిగో మనం ఇప్పుడు యెరూషలేమునకు పోవుచున్నాము. అచట మనిషి కుమారుడు ప్రధానార్చకులకు, ధర్మశాస్త్ర బోధకులకు అప్పగింపబడును. వారు ఆయనకు మరణదండన విధించి అన్యజనులకు అప్పగింతురు. వారు ఆయనను అవహేళన మరచి కొరడాలతో కొట్టి సిలువ వేయుదురు. కానీ ఆయన 3వ దినమున లేపబడును. నేటి సువిశేషంలో యేసు ప్రభువు తన శిష్యులను ముందుగానే సిద్ధపరుస్తున్నాడు. వారిని ఆధ్యాత్మికంగా, మానసికంగా బలపరచడానికి ప్రయత్నం చేసి ఉన్నారు. అందుకనే ప్రభు తన యొక్క శ్రమల గురించి వారికి తెలియజేస్తున్నాడు. ప్రభు వారికి ముందుగా తెలియజేస్తే వారు ప్రభు నుండి దూరంగా పారిపోకుండా ఉంటారని, వారు ధైర్యాన్ని తెచ్చుకొని ప్రభు పక్షాన్ని నిలబడతారని తెలియజేసి ఉన్నాడు. కానీ ప్రభువుకి కష్టం వచ్చినప్పుడు, ప్రభు బంధింపబడినప్పుడు వారు ప్రభు పక్షాన నిలబడకుండా వారు పారిపోయారు. ప్రియా మిత్రులారా, అంతేకాకుండా ప్రభు యొక్క 12 మంది శిష్యుల్లో ఒకడు ప్రభును అమ్మివేస్తున్నాడు. తన స్వార్థం కోసం, తన సులాభం కోసం, డబ్బు కోసం దైవ కుమారుణ్ణి అమ్మివేసి ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా,
మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనం కూడా మోసపోతూ ఉంటాం. మన స్నేహితులు, మిత్రులు, మన కుటుంబ సభ్యులు కొన్నిసార్లు తమ స్వార్థం కోసం మనలను ముంచివేస్తూ ఉంటారు, మనలను మోసం చేస్తూ ఉంటారు. కానీ మనము దేవుని యొక్క శక్తి మీద ఆధారపడాలి. మానవుల మీద ఆధారపడటం కంటే, మానవ మాత్రల మీద మనము నమ్మకం ఉంచుకోవటం కంటే, దేవుని మీద నమ్మకాన్ని ఏర్పాటు చేసుకోవటం మనకు ఎంతో శ్రేయస్కరము. ప్రియా సహోదరి సహోదరులారా, అందుకనే మరి ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు? కేవలము ఈ శ్రమలు మరణమే కాకుండా ఉత్థానం ఉన్నది అని తెలియజేస్తున్నాడు. ప్రభు శ్రమల తర్వాత ప్రభు మహిమను పొందుకున్నాడు. కాబట్టి ప్రభుని అనుసరించే ప్రతి వాడు కూడా ప్రభు యొక్క శ్రమల్లో పాలు పంచుకోవాలి. నన్ను వెంబడించే వాడు తన శిలువను ఎత్తుకుని వెంబడించాలనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. ఈస్టర్ పండుగను జరుపుకోవాలంటే ముందుగా గుడ్ ఫ్రైడేని మనం జరుపుకోవాలి. అంటే శ్రమల గురించి ధ్యానం చేయాలి, మనం శ్రమలు పొందుకోవాలి. అప్పుడు మాత్రమే మనము క్రీస్తు యొక్క ఉత్థానములో భాగస్సులు కాగలము. ప్రియా సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో జబదాయి కుమారుల యొక్క తల్లి ప్రభు వద్దకు వచ్చి ప్రభుని అడుగుతుంది. తన ఇద్దరు కుమారులని ఒకరిని కుడి ప్రక్కన మరొకరిని ఎడం ప్రక్కన కూర్చుండి పెట్టమని తెలియచేసినప్పుడు ప్రభు అంటున్నాడు, మీలో అధికుడు కాదలిచిన వాడు సేవకుడుగా ఉండాలి, అందరికంటే చిన్నవాడిగా సేవలు చేయాలి అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. మరియు మీలో ఎవడైనాను ప్రథముడు కాదలిచిన అతడు మీకు దాసుడై ఉండవలేను. అట్లే మనిషి కుమారుడు సేవించుటకే గాని సేవింపబట్టకు రాలేదు అంటున్నాడు. ఈ లోకంలో మనందరూ కూడా సేవకులుగా జీవించాలి. ఎందుకంటే క్రీస్తు ప్రభు ఈ లోకంలో మరి సేవలు చేయటానికే వచ్చాడు, సేవలు చేయించుకోవటానికి రాలేదు. అందుకనే ప్రభు తన యొక్క శిష్యుల పాదాలను కడుగుతున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, మనం కూడా ఇతరులకు సేవ చేయడానికి ప్రయత్నం చేయాలి. మనము ప్రభు కోసం, ఇతరుల కోసం మన జీవితాన్ని వెచ్చించటానికి కృషి చేయాలి. ప్రియా సహోదరి సహోదరులారా, ఎందుకంటే ప్రభు ఈ లోకానికి వచ్చింది మానవ రక్షించటానికి. ఈ క్రమంలో ప్రభు తన యొక్క జీవితాన్ని త్యాగం చేస్తున్నాడు. మరి మనము ఎప్పుడైతే ప్రభు యొక్క శ్రమలను అనుభవిస్తూ ప్రభు యొక్క జీవిత విధానాన్ని అనుసరిస్తూ జీవిస్తామో అప్పుడు ప్రభు యొక్క ఉత్థానంలో కూడా మనం పాలు పంచుకోగలం.